నువ్వు శ్వాస ఎంత తక్కువ తీసుకుంటావో అంతకాలం నువ్వు బతుకుతావు. నీకు సీక్రెట్ చెప్తున్నాను. పరమాత్మ ఒక్కొక్క మనిషికి ఒక ఆయుష్ని ఇస్తాడు. ఆయుష్ అంటే ఏమిటిది అంటే ద ఛార్జింగ్ పవర్ అంటారు. ఇప్పుడు మనం సెల్ ఛార్జింగ్ పెట్టుకున్నాం, 100% ఉంది. ఒక 2 days తర్వాత అది 20కి వచ్చింది, 10కి వచ్చింది, ఇంకా అది డెమ్ అయిపోయింది. చూసారా? అంటే నువ్వు ఏదైతే ఛార్జింగ్ చేసినావో దాన్ని ఛార్జింగ్ పవర్ అంటారు. అదేవిధంగా నీకు ఆయుష్ ఉంటుంది. ఆ ఆయుష్ ఏ రూపంలో ఉంటుంది? వాట్ ఈస్ దట్ మెజర్మెంట్ అని అంటే ద నెంబర్ ఆఫ్ స్వరాస్, అంటే శ్వాసక్రియ యొక్క దాని మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని ఏమంటారు? ఆయుర్దాయము అని అంటారు. మన ఆయుష్ అయిపోయిందయ్యా, ఇంకేం చేస్తారు అంటారు. చూసారా? అంటే ఇప్పుడు నువ్వు తీసుకుంటున్నావు, ఇది ఒక క్రియ అంటారు, శ్వాసక్రియ అంటారు. తీసుకోవడము, విడిచిపెట్టడం. మనకు ఒక రోజుకి 21,600 క్రియలు నడుస్తాయి. క్రియ అంటే టేకింగ్ అండ్ రిజెక్టింగ్, ఇన్హేలింగ్, ఎక్సేలింగ్. ఈ విధంగా 21,600 శ్వాసలు నడుస్తాయి. దీనికంటే నువ్వు తక్కువ తీసుకున్నావు అనుకో ఎక్కువ కాలం బతుకుతావు. ఎక్కువ తీసుకున్నావు అనుకో అంటే 21,600 కంటే నువ్వు ఎక్కువ తీసుకున్నావు అనుకో వాడు తొందరగా పోతాడు. ఏంటి అప్పుడే పోయాడు అంటారు. చూసారా? నీకు హార్ట్ అటాక్ రాదు, నీకు ఏ జబ్బు రాదు, ఆయుష్ కనుక తీరిపోయిందా కుప్పగూలిపోతాడు అంతే వాడు. చూసారా? రోగం వచ్చి చనిపోవడం కాదు, డిపెండింగ్ అపాన్ యువర్ ఆయుష్, దాన్ని బట్టే నువ్వు బతుకుతావు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు బతకాలి అంటే నీ యొక్క శ్వాసక్రియను పరిశుద్ధం చేసుకోవాలి, పర్ఫెక్ట్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి చెప్పాను. ఊపిరి తీసుకునేటప్పుడు నాభి వరకు తీసుకోవాలి, దీర్ఘంగా తీసుకొని దీర్ఘంగా విడిచిపెట్టాలి. చూడండి, మీకు చిన్న ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. మనిషి ఒక నిమిషానికి 12 క్రియలు చేస్తాడు. మీరు కావలిస్తే లెక్క పెట్టుకోండి. ఇట్లా మీరు చేశారనుకోండి, ఒక నిమిషానికి 12 చేస్తాడు. టేకింగ్, విడిచిపెట్టడం, ఈ రెండింటిని క్రియ అంటారు, శ్వాసక్రియ అంటారు. ఇటువంటి 12 చేస్తాడు. అంటే 12 అంటే 24. తీసుకోవడం, విడిచిపెట్టడం, తీసుకోవడం, విడిచిపెట్టడం. నిమిషానికి 12 సార్లు చేస్తాడు. ఇది మనిషి యొక్క పరిస్థితి. పరమాత్మ ఆ విధంగా క్రియేట్ చేశాడు. మీరు కొన్ని జంతువుల గురించి చెప్తే బాగా అర్థమవుతుంది. చూడండి, పాము ఉంది, నాగుపాము కానీ ఏ పామైనా సరే మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. నాగుపాము నిమిషానికి 8 సార్లు మాత్రమే శ్వాస తీసుకుంటుంది. చూడండి, మనిషి ఏమో 12 సార్లు తీసుకుంటున్నాడు. 12 to 15 లేదా 12 to 18 వాళ్ళక స్థితిని బట్టి ఉంటుంది. అది 12 to 18 మధ్యలో ఉంటాడు ఎవడైనా సరే. నాగుపాము నిమిషానికి 8 సార్లు తీసుకుంటుంది అది. చూడండి, అంటే మనిషి కంటే 4 సార్లు తక్కువ ఉంది అది. ఈ 4 సార్ల డిఫరెన్స్కే ఎంతకాలం బ్రతుకుతుంది నాగుపాము? ఏ పామైనా సరే అంటే 1000 సంవత్సరాలు బతుకుతుంది. చూసారా? నువ్వు ఒక నాగుపాముని పెంచుకున్నావు అనుకో, నాగరాజా అని మీ ఇంట్లో కట్టుదిట్టం చేసుకుని పెంచుకున్నావు అనుకో, నువ్వు 10 సార్లు పుడతావు. ఎందుకు? 60 ఏళ్ళకో 70 ఏళ్ళకో వాడు ఠా అంటాడు. మరి 1000 సంవత్సరాలు అంటే నువ్వు సుమారుగా ఏ 12 సార్లు 15 సార్లు పుడతావు, చస్తావు. నువ్వు పెంచిన నాగుపాము మాత్రం అట్లాగే ఉంటుంది, ఎక్కడి జీవుడు అని. చూసారా? వాయ్, నాగుపాము లేదా పాము 8 సార్లే తీసుకుంటుంది. అందుకే అది 1000 సంవత్సరాలు బతుకుతుంది.
నువ్వు కూడా 8 సార్లు తీసుకున్నావు అనుకో, నువ్వు 1000 ఏళ్ళు బతుకుతావు. మరి పండ్లు ఉంటాయా స్వామి అంటే, పండ్లు ఊడిపోవచ్చు, జుట్టు రాలిపోవచ్చు, ముఖం ముడతలు పడవచ్చు, కానీ నువ్వు బతుకుతావు. కాలానుగుణంగా దేహంలో మార్పులు రావచ్చు, బట్ యూ విల్ అలైవ్ అంటిల్ 1000 years. కానీ మనిషి ఏం చేస్తాడంటే ఆ విధంగా ఉండాడు. ఇక చూడండి, నాగుపాము కంటే కూడా తాబేలు మీకు తెలిసే ఉంటుంది, కూర్మము అంటారు, వాటర్లో ఉంటుంది ఇది. తాబేలు 1 నిమిషానికి 5 సార్లు తీసుకుంటుంది. అది చూస్తే పాము కంటే కూడా ఇంకా పవర్ఫుల్ తాబేలు. అది 5 సార్లు తీసుకుంటుంది. దాని యొక్క ఆయుర్దాయం ఎంత తెలుసా మీకు? 2000 సంవత్సరాలు. మీరు ఏ తాబేలుని తీసుకోండి, దాన్ని ఎవ్వరు చంపకపోతే, దానికి సరైనటువంటి ఆహారము సమకూర్చకపోతే అది వేరే విషయాలు, కానీ దానికి ఆహారం పెట్టి ఎలాంటి హాని చేయకుండా నువ్వు అలా ఉంచావనుకో 2000 సంవత్సరాలు బతుకుతుంది తాబేలు. అంటే మనిషి ఒక 25 సార్లు పుడతాడు. వేర్ ఇస్ మై తాబేలు అది. ఇవన్నీ నేను మీకు సైంటిఫిక్గా చెప్తున్నా, ఏదో గుడ్డి నమ్మకాలు కాదు, ఇవన్నీ బుక్కుల్లో ఉన్న విషయాలు కాదు, ప్రాక్టికల్ థింగ్స్ ఇన్వెస్టిగేటెడ్ బై ద సైంటిస్ట్ ఇన్ అమెరికా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ కోతి తీసుకోండి. ఈ కోతి నిమిషానికి 32 సార్లు తీసుకుంటుంది. చూడండి, మనిషి 12 సార్లు తీసుకుంటే నిమిషానికి, కోతి మాత్రం 32 సార్లు తీసుకుంటుంది అది 1 నిమిషానికి. అందువల్ల కోతి యొక్క ఆయుష్ ఎంత అంటే జస్ట్ 10 years అంతే. మీరు ఏ కోతి తీసుకోండి, దాని ఆయుష్ ఎంత అంటే 10 సంవత్సరాలు మ్యాక్సిమం, అంతే, కథం, చచ్చిపోతుంది అది. కుక్క ఉందనుకోండి, కుక్క 28 సార్లు తీసుకుంటుంది నిమిషానికి, 28 times తీసుకుంటుంది. కొన్ని కుక్కలు ఊగా అరుస్తుంటాయి, అవి తొందరగా పోతాయి. అరవని కుక్కలు ఏమైనా ఉన్నాయనుకోండి, దాని యొక్క పర్ఫెక్ట్ శ్వాస ఎంత ఉంటుందంటే 28. అది 11 సంవత్సరాలు మాత్రమే బతుకుతుంది. చూడండి, ఇక గుర్రం తీసుకోండి. చూడండి, గుర్రము 1 నిమిషానికి అది ఇంకా తక్కువ తీసుకుంటుంది. ఎంత? 19 తీసుకుంటుంది. అందుకే గుర్రాలు మీకు 35 years వరకు బతుకుతాయి. చూసారా? తీసుకునేటువంటిది ఎంత తక్కువ ఉంటే అంతకాలం బతుకుతాడు వాడు. అన్నింటికంటే జంతువుల్లోన చాలా అల్పాయుష్కురాలైనటువంటి జంతువు ఏది అంటే కుందేలు. మీరు కుందేలు చూసే ఉంటారు, స్మార్ట్గా ఉంటుంది అది. అది చూడండి, నిమిషానికి 38 సార్లు తీసుకుంటుంది అది. అందుకే కుందేలు 8 సంవత్సరాలు చచ్చిపోతుంది. మీరు ఏ కుందేలు తీసుకోండి, దాన్ని పెంచుకోండి, మీరు ఏమన్నా చేసుకోండి, 8 సంవత్సరాలు అవుట్ అది. ఎందుకు? అది ఎక్కువసార్లు తీసుకుంటుంది శ్వాస. చూశారా బాబు? కాబట్టి శ్వాస ఎట్లా తీసుకోవాలా చెప్పాను. నాభి వరకు లాగాలి. ఇది నెంబర్ 1. దీర్ఘంగా తీసుకోవాలి, నాభి వరకు తీసుకోవాలి. తక్కువ తీసుకోవాలి. ఎంత నువ్వు తక్కువ మెయింటైన్ చేస్తావో అంత నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావని అర్థం. ఇప్పుడు చూడండి, మనం నిద్రపోతాం. నిజంగా నిద్రలో శ్వాసక్రియ బాగుంటుందా, మేలుకున్నప్పుడు బాగుంటుందా అని అంటే నిద్రలోనే బాగుంటుంది. నిద్రలోన ఒక ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేస్తాడు జీవుడు. మీరు పడుకున్న వాడిని చూడండి, బాగా గుర్రు పెట్టి కాకుండా, మీరు గుర్రు పెట్టి వాడైనా సరే బాగా డీప్గా పడుకున్న వాడిని ఒకసారి మీరు గమనించండి. గమనిస్తే ఒక లయ ఉంటుంది. లయ అంటే ఇట్ ఈస్ అ మెజర్మెంట్ ఆఫ్ పర్ఫెక్షన్. అంటే మీరు గమనిస్తే చూడండి, శ్వాస విడిచిపెట్టేటప్పుడు చూడండి ఒక లయ ఉంటుంది. ఆ లయ వల్లనే, నెమ్మదిగా తీసుకోవడం వల్లనే ఏమవుతుందంటే మనం ఫ్రెష్గా ఉంటాం,
ఉత్సాహంగా ఉంటాం, శక్తివంతంగా ఉంటాం, ఆరోగ్యకరంగా ఉంటాం, వెలిగిపోతూ ఉంటాం. రాత్రిపూట పడుకొని వాడికి, బాగా నిద్రపోయిన వాడిని చూడండి, ముఖాలు, పడుకున్నవాడు బాగా వెలిగిపోతూ ఉంటాడు, నిద్రపోనివాడు వాడు ముఖం చూడలేం మనం. చూసారా ఏమిటి కారణం అని అంటే ఇంప్రాపర్ శ్వాస, ప్రాపర్ శ్వాస. డే టైం చూడండి, వాడు బాధపడతాడు, బాధపడినప్పుడు ఎక్కువ తీసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక మనిషి 12 సార్లు తీసుకుంటాడు అన్నా నేను. ఇప్పుడు మనిషి పరిగెత్తాడు, పరిగెత్తి ఏమవుతుందంటే 18 సార్లు తీసుకుంటాడు. నేను చెప్తున్నాను మీకు, మీరు ఎంత వేస్ట్ చేస్తారో అంత ఆయుష్ పోతూ ఉంటుంది అంతే. కొంతమంది ఊరికే వాకింగ్లు చేస్తుంటారు, వాకింగ్లు చేయండి మంచిదే, కానీ ఇదిగో దానివల్ల ఏం జరుగుతుంది, నిమిషానికి 18 సార్లు నువ్వు శ్వాస తీసుకుంటావు, నీ యొక్క ఆయుష్ తగ్గుతూ ఉంటుంది. ఇక సంభోగం, ఒక వ్యక్తి సంభోగం చేశాడు అనుకోండి, 35 సార్లు తీసుకుంటాడు శ్వాస. చూసారా, 35 సార్లు అంటే ఎవరు తీసుకుంటారు, కుందేలు తీసుకుంటుంది. కుందేలు 38 టైం తీసుకుంటుంది. సంభోగంలో ఏమవుతుందంటే జీవులు ఇద్దరు కూడా 35 శ్వాసలు తీసుకుంటారు. దానివల్ల ఏం జరుగుతుంది, ఆయుష్ క్షీణిస్తుంది. అది కథ. కాబట్టి నువ్వు ఆయుష్ను పెంచుకోవాలి అంటే ఫస్ట్ నువ్వు తీసుకునే విధానాన్ని మార్చుకోవాలి. నెంబర్ 1, ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి కరోనా వచ్చింది, అతను ఫ్రీగా తీసుకోలేడు శ్వాస. ఇప్పుడు ఏం చేయాలి, నువ్వు లాంగ్ బ్రీత్ తీసుకో. నువ్వు తీసుకునే ట్యాబ్లెట్స్ కంటే, నువ్వు వేసుకునే ఇంజెక్షన్స్ కంటే ఇట్స్ వెరీ పవర్ఫుల్ టు ఇంక్రీజ్ యువర్ ఆక్సిజన్ లెవెల్స్. నువ్వు ఎప్పుడైతే తీసుకుంటావో మారిపోతుంది. ఇప్పుడు చూడండి, మీరు శ్వాస తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ కడుపు బ్యాక్ చేస్తుంది. ఇప్పుడు నా కడుపు ఇట్లా ఉంది, నేను తీసుకున్నాను అంటే ఎప్పుడైతే కడుపు నిండిపోయిందో గాలితో అది వ్యాకోచిస్తుంది, అంటే ఎక్స్పాండ్ అవుతుంది. ఎప్పుడైతే ఎక్స్పాండ్ అవుతుందో కడుపుకు సంబంధించిన రోగాలు పోతాయి. అది కథ. ఇప్పుడు ఒక వ్యక్తికి అల్సర్ వచ్చింది, నాకేం ఈరోజు జరగలేదయ్యా అని ఏం చేస్తాడంటే, సోడా తేవయ్యా అని సోడా తాగుతారు. నేను అంటున్నాను మీకు, ఎప్పుడైనా మీకు ఇండైజేషన్గా ఉంటే, జీర్ణం కాకపోతే మీరేం లేదు, ఊపిరి తీసుకోండి నాభి వరకు. ఏమో తెలుసా మీకు, కడుపుకు సంబంధించినటువంటి రోగాలు పోతాయి. అది అసిడిటీ కావచ్చు, ఇండైజేషన్ కావచ్చు, మలబద్ధకం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆత్మస్వరూపులారా, ఈ రకంగా మీకు ఈరోజు కొన్ని సాధనలు చెప్పాను. అందరూ కూడా శ్వాస ఎలా తీసుకోవాలో చెప్పాను. ఒకసారి అందరూ చేయండి నాతో పాటు. ఇది ఎవరు లేనప్పుడు చేయండి. ఇప్పుడు 10 మందిలో నువ్వు కూర్చున్నావు, ఊరికి అట్లా చేస్తే నేను ఇట్లా చూస్తారు, హూ ఇస్ దిస్ గాయ్ అని చూస్తారు. ఇవి నలుగురిలో చేయొద్దు, నువ్వు సింగిల్గా ఉన్నప్పుడు చేసుకో. ఇప్పుడు నిద్రపోతున్నారు, నీ పక్కన ఎవరు 10 మంది పడుకున్నారు, నువ్వు ఊరికే గట్టిగా పిలుస్తుంటే వాడు భయపెడతాడు. అట్లా చేయొద్దు. నేను చెప్పిన సాధన ఎవరు లేనప్పుడు నువ్వు చేసుకో. అలా చేస్తుంటే ఏమవుతుందంటే నీకు న్యాచురల్గా వస్తుంది అది. చూడండి, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను విశాఖపట్నంలో ఒక యోగా మాస్టర్ని కలిశాను. మామూలుగా కలిసినప్పుడు అతను నాకు పరిచయమే కాబట్టి కలిశాను. అతనికి దగ్గరికి ఎవరు కొంతమంది యోగా మాస్టర్లు వచ్చారు. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, నేను పక్కన కూర్చున్నా. ఆ కూర్చుంటున్నప్పుడు నేను ఒకసారి లాంగ్ బ్రీత్ చేశాను. అప్పుడు దాకా ఈ సాధన ఇవన్నీ నాకు ఏం తెలియవు. అలా కూర్చొని అన్నాను. అందరు నా వైపు అలా చూశారు. మీరేమో యోగా సాధన చేస్తుంటారా అన్నారు. ఏ సాధన చేయనండి నేను అన్నాను. అప్పుడు ఇంకా సాధనలు ఇంకా స్టార్ట్ కాలేదు, నేను
ఇంకా ఆధ్యాత్మికత ఇవన్నీ ఏమి లేవు. ఒక పుస్తకాలు చదివాను అంతే. అప్పుడు అందులో ఒక యోగా మాస్టర్ చెప్పాడు, మీరు గత జన్మల్లో కుండలిని చేశారు, ఇది ఎవరికి వస్తుంది అట్లా అని. అంటే గత జన్మల్లో సాధన చేసిన వాళ్ళకి అట్లా వస్తా తప్ప అందరికీ రాదు, మాకు కూడా రాదు అన్నాడు ఆయన. నువ్వు చేసిన ఇప్పుడు సాధన మేము కూడా చేయలేము అన్నాడు ఆయన. సాధన కాదు, అది న్యాచురల్గా వచ్చింది అది. మరి ఎందుకు వచ్చింది న్యాచురల్గా అంటే జన్మ జన్మల్లో నువ్వు చేసుకున్నటువంటి సంపత్తి, సాధనా సంపత్తి అంటారు దాన్ని. అది మీకు న్యాచురల్గా వస్తుంది కొంతకాలం తర్వాత. ఇంక మీరు కంట్రోల్ కూడా చేసుకోలేరు దాన్ని. నువ్వేదో మాట్లాడుతూ ఉంటావు, అంటావు, ఏంటి ఇలా బ్రీత్ తీసాడు అని వాళ్ళు అనుకుంటారు. అది నువ్వు కావాల్సి చేయలేదు, నీకు న్యాచురల్గా వస్తుంది.